మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరుకి రానున్నారు. దీని గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితా రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి దాదాపు 60 రోజుల పైన అయిపోయింది. సో ఎప్పుడూ రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అడ్డంకుల తర్వాత రేపు రాబోతున్నారు. రేపు సార్ని కలవబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు మేడం సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా మమ్మల్ని సపోర్ట్ చేసింది అనేది నేనేమన్నండి. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఫస్ట్ కాల్, అంటే అందరం నాన్న గురించి అందరం బాధపడుతున్నాం, ఏమవుద్ది నెక్స్ట్ అన్న ఆందోళనలో ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి ఫస్ట్ కాల్ నమ్మలేకపోయాము. నేను కనీసం ఆయన్ని ఎరుగుదును కాదు, అయినా కానీ ఆయన ఫోన్ చేసి అమ్మ మేము ఉన్నాం అన్నటువంటి భరోసా ఇచ్చారు. నాన్న తప్పు చేయలేదు అన్నటువంటి ధైర్యం ఇచ్చారు. మొట్టమొదట భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. దాని తర్వాతే పైన అధిష్టానానికి కూడా మా మీద నమ్మకం ఉంది, కింద కార్యకర్తలకు కూడా తప్పు చేయలేదన్న భరోసా ఉంది, మనము వాళ్ళకి తోడుగా ఉండాలన్న ఆలోచన వచ్చింది కూడా అప్పుడే. అందుకని ఈరోజు కొత్తగా మాట్లాడేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, అదే చెప్తాను. ఎప్పుడు సార్ బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? అంటే సుమారు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో అప్పటి నుంచి కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాన్నగారు కూడా బహుశా ఈయన తర్వాత నేను, నా తర్వాత నేను, ఎవరో ఒకరి తర్వాత ఒకరు అందరి నంబర్లు వస్తాయి, నా నెంబర్ అదృష్టవంతుడైతే ముందు వస్తుంది లేకపోతే తర్వాత వస్తుందని మాకు కూడా చెప్పడం, మమ్మల్ని కూడా ధైర్యంగా ఉండమని చెప్పి ముందు నుంచి చెప్పడము. మేమందరం ధైర్యంగానే ఉన్నాం, ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు, మాకు ఎటువంటి సందేహం లేదు, న్యాయం గెలుస్తుంది, చిట్ట చివరికి గెలిచేది న్యాయమే. కాకపోతే ఇప్పుడు ఏముంది, హెరాస్ చేయాలనుకుంటున్నారు. పాపం అది కూడా వీలు కాకుండా నాన్న ధైర్యంగా ఉండేటప్పటికి, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండేటప్పటికి ఇంక ఎంతకేళ్ళకి ఇప్పటికీ ఏదో ఒక దుమ్ము జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము, మా కార్యకర్తలు అసహనానికి గురిగాము, అధైర్యపడము, ధైర్యంగా ఏది జరుగుతుందో ఈ పరిస్థితులను ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి రాక్ కోసం అందరూ అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్న తరుణంలో అందరికీ నోటీసులు ఇవ్వడం కానీ, పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం కానీ, అభిమానులు ఏ విధంగా మీరు కట్టడి చేయబోతున్నారు? అంటే నా చేతుల్లో ఏముందండి. ఇప్పుడు కనీసం మా నాన్న అయితే ఒకరోజు 2 టర్ములు ఎమ్మెల్యేగా చేశారు, జెడ్పీ చైర్మన్గా చేశారు, మంత్రిగా పనిచేశారు. ఆయన ఏమన్నా చెప్తే అవుతారేమో, నేను చెప్తే ఎందుకు అవుతారు? నేనేమన్నా పోనీ నాకు పదవి ఉందా, నాకేమన్నా ఉందా? అభిమానంగా నాతో పాటు నడుస్తున్నారు. రేపు పొద్దున్నే నన్ను వదిలేయండి అని అంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకుంటారా? సరే, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అభిమానులు నేను కట్టడి చేయగలను అని చెప్పి భ్రమలో ఉన్నారు. సరే, అది కూడా జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇప్పుడు ప్రజలు ఒక దగ్గరికి వెళ్ళాలని అంటే అది ఆపే హక్కు ప్రభుత్వానికో లేకపోతే పోలీసులకో లేకపోతే ఇంకొక వ్యవస్థకో ఎందుకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ప్రజలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ తప్పులు చేయకూడదు, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయొచ్చు అని మనము వెళ్ళి వాళ్ళ కోసం చేసేటువంటి పనులు చేసేటువంటి నాయకుల్ని కలిసే హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఆ హక్కు కూడా కాలు రాయడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలిస్తుందని నాకు అనిపించట్లేదు. ఎప్పుడైనా ఈ సంస్కృతి మీరు చూసారా మేడం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి చూసారా? ఎక్కడికక్కడ అడ్డంకులు వేయడం కానీ, అడ్డుకోవడం కానీ, ముందుగా నోటీసులు జారీ, ఈరోజు దాదాపు 4000 నోటీసులు వెళ్ళాయి. సో ఎప్పుడైనా చూసారా మేడం? అంటే నేను రాజకీయంగా నాకు పెద్ద టచ్ లేదమ్మా. నేను ఎవ్వరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు రండి అని చెప్పలేదు. ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఫైనల్ అయిందని తెలిసిందో వాళ్ళే స్ప్రెడ్ చేశారు. అయితే ఈరోజు కొన్ని వేలాది ఫోన్స్ వచ్చాయి, అమ్మ మాకు తెలిసిన వాళ్ళకు నోటీసులు వచ్చాయి, మాకు నోటీసులు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంట కదా, ఎక్కడికి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని చెప్పి. అందుకని పాపం మమ్మల్ని పబ్లిసిటీ చేయొద్దని చెప్పి ఆ పబ్లిసిటీ కాస్త పోలీసులే చేశారు. ఇంకా రేపు వచ్చే జనాలు ఎవరి వల్ల వస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకని ఎవరు కూడా అడ్డుకోలేరని కాకాణి పూజితారెడ్డి గారు చెప్పారు. కాకాణి పూజితారెడ్డితో మన HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.